హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఇప్పటివరకు మీరు మా ఛానల్లో వీడియోస్ చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక నుంచి కూడా మా ఛానల్లో వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే మా ఇంటి వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం అనమాట. దానికి సంబంధించిన వ్లాగ్ ఈరోజు మీరు చూడబోతున్నారు. సో ఛానల్లో ఆల్రెడీ మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అండ్ ముందు రోజు మేము ప్రిపరేషన్స్ అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేశాను ఛానల్లో. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా చెక్ చేయండి. మేము ఏంటంటే వినాయకుడి నిమజ్జనం రోజున 2 వినాయకుడు నిమజ్జనం చేశాం. ఎందుకు 2 వినాయకులు నిమజ్జనం చేశారు? మామూలుగా అయితే ఒక వినాయకుడు పెట్టుకొని మట్టి వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా ఇంట్లో. బట్ మేము రెండింటికి పూజ చేసుకున్నాం అనమాట. దానికి రీజన్ ఏంటో మీకు తెలియాలంటే లాస్ట్ వ్లాగ్ మిస్ అవ్వకుండా చెక్ చేయండి. మీకు తెలుస్తుంది మేము ఎందుకు 2 వినాయకులు పెట్టుకున్నాము అనేది. సో ఇక్కడ ఏంటంటే అమ్మ మార్నింగే లేచి దీపారాధన చేసి వినాయకుడిని బేసన్లో పెట్టి నిమజ్జనం చేశారు. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఆల్రెడీ కాలువ ఉంది, ఎప్పుడు అక్కడ నిమజ్జనం చేస్తారనమాట, కాలువలో వదిలేసి వస్తారు. బట్ ఈసారి ఏంటంటే అమ్మ ఇంట్లో నిమజ్జనం చెయ్యి అంటే బేసన్ పెట్టి బేసన్లో వాటర్ పోసి మేము పూజ చేసుకున్న వినాయకుడిని ఆ బేసన్లో పెట్టి నిమజ్జనం చేశారనమాట. నిమజ్జనం చేసిన తర్వాత కాస్త పూలవన్నీ పెట్టి మళ్ళీ ఇంకొక మగ్గు వాటర్ పోస్తే చక్కగా వినాయకుడు మునిగిపోయాడండి. ఇట్లా ఇంట్లోనే చేసుకుంటే ఏంటంటే ఈ మట్టి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. చక్కగా పూజ చేసుకున్న వినాయకుడు కదా, ఎక్కడికి వెళ్ళకుండా ఆ మట్టి రూపంలో మనతోనే ఉంటాడు. మన ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్కలో ఆ మట్టి నిమజ్జనం అయిపోయిన మట్టిని తీసుకెళ్ళి ఆ తులసి మొక్కలో వేసి అండ్ ఇంట్లో ఇంకా ఏమైనా చెట్లు ఉన్నా ఆ మట్టిలో కొంచెం కొంచెం వేస్తే మళ్ళీ చెట్లు మంచిగా గ్రో అవుతాయి. సో నేను ఎక్కడో విన్నాను ఏంటి అంటే ఇంట్లో పెట్టుకున్న మట్టి వినాయకుడిని నిమజ్జనం అయిపోయిన తర్వాత అది తీసుకెళ్ళి ఆ మట్టిని పొలాల్లో చల్లుకుంటే మంచిగా పంట చేతికి వస్తుందని కూడా విన్నాను నేను. సో అందుకని మేమేం చేస్తామంటే మా అత్తయ్య గారు అయితే ఇట్లానే చేసేవాళ్ళు. సో నేను అమ్మకు కూడా చెప్పాను, ఎందుకమ్మ కాలల్లో వదిలేవటం, ఇంట్లోనే నిమజ్జనం చేద్దామంటే ఇంట్లో నిమజ్జనం చేస్తున్నారు. సో ఇది 2వ వినాయకుడి నిమజ్జనం అనమాట. మాకు ఇంటి దగ్గర ఫ్రీగా వినాయకుడు డిస్ట్రిబ్యూట్ చేశారు, దాన్ని కూడా పెట్టి పూజ చేసుకున్నాం మేము. దీనికి ఏంటంటే కోకోపీట్ బేస్ వస్తుంది, ఒక సీడ్ బాల్ ఇస్తారనమాట. అది లోపల పెట్టేసి వినాయకుడిని దానిపైన పెట్టి ఒక మగ్ వాటర్ పోయంగానే శుభ్రంగా కరిగిపోతుంది. చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట, మగ్గు వాటర్కి నిదానంగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది 15 days తర్వాత ప్లాంట్ వస్తుంది. నేను అబ్జర్వ్ చేయలేదు, మళ్ళీ రేపలు వెళ్ళినప్పుడు లేకపోతే అమ్మని అడుగో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. నేను వచ్చినప్పుడు అయితే కొంచెం బయటకు వచ్చిందనమాట సీడ్ ప్లాంట్, చిన్న ప్లాంట్ జర్మినేట్ అయింది. మరి ఇప్పుడు పెద్దగా ప్లాంట్ వచ్చిందా లేదా అయితే నేను చెక్ చేయలేదన్నమాట. సో ఆ రోజైతే ఇది 2nd day కదా, మేము 2nd dayనే నిమజ్జనం చేస్తాం అంటే వినాయక చవితి మరుసటి రోజుని. సో ఆ రోజునే కొన్ని విగ్రహాలు కూడా ఇంటి దగ్గర ఉన్న విగ్రహాలు కూడా నిమజ్జనానికి ఊరేగిస్తూ తీసుకువెళ్ళారనమాట. ఫుల్ డీజే సౌండ్స్, మంచిగా డ్యాన్స్ వేశారనమాట, గజ్జలు కట్టుకొని డప్పులు వాయించారు. చాలా బాగుంది డప్పులు వాయించి గజ్జలు కట్టుకోవడం. బట్ డీజే సౌండ్స్కి మాత్రం చాలా ఇరిటేషన్ వస్తుంది. చక్కగా ఇట్లా డప్పులు మన ట్రెడిషనల్ వేలో నిమజ్జనం చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అనమాట. ఈ సౌండ్స్కి రిషి అయితే ఫుల్గా ఏడ్చాడు. అసలు టపాకాయలు ఇవన్నీ అసలు ఆ సౌండ్కి వాడి చెవులు చాలా నొప్పి పుట్టుంటాయి, అందుకని బాగా ఏడ్చాడు. బట్ అభి ఏమో ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. రీసెంట్గా డాన్స్ క్లాస్లో కూడా జాయిన్ చేసామన్నమాట అభిని. సో వాడికేమో ఆనందము, ఇట్లా సౌండ్స్ డప్పులు ఇవన్నీ బాగా చక్కగా డ్యాన్స్ చేశారు. ఇది ఒక గ్రూప్ అనుకుంటా. అసలు ఎంత బాగా చేశారంటే మంచి మంచి దేవుడి పాటలు పెట్టుకొని చక్కగా ఇలా డప్పులతో డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. సో ఇదండి మా నిమజ్జనం వ్లాగ్. నెక్స్ట్ వచ్చేసరికి రిషి బర్త్డే వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. బర్త్డేకి సంబంధించిన ప్రిపరేషన్స్ అండ్ మేము బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం, మా డెకరేషన్ ఎలా చేసాం, అవన్నీ మీరు చూడాలి అంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బర్త్డే రోజు వ్లాగ్ అయితే ఎక్కువ మేము షూట్ చేయలేదు. నాకు ఒరిజినల్ మేము వీడియోగ్రాఫర్ని పెట్టుకున్నాం అనమాట. ఒరిజినల్ వీడియో రాగానే నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మేము ఈవినింగ్ సెలబ్రేషన్స్ అయితే నేను రికార్డ్ చేశాను ఎలా చేశామనేది. సో అవైతే అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సో మిస్ అవ్వకుండా ఉంటారు, వీడియోస్ చూస్తారనమాట మీరు మిస్ అవ్వకుండా. సో ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్, లవ్ యూ ఆల్.